6వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు ఆ దేశంలో నుండి వారిని తోలివేయనని మోషే చెప్పాడు. అంతేకాదు 2-3 వచనాలు అంటాడు, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామం నేను వారికి తెలియబడలేదు. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు, వాగ్దానాలు ఇచ్చాడు, మరియు వారికి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. కానీ మరి యెహోవా నామమును వారికి, ఆ సర్వశక్తి కలిగిన నామమును వారికి అనుభవపూర్వకంగా ప్రత్యక్షపరచబడలేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు, మరి మోషే ద్వారా నేను నా నామం ఎంత గొప్పదో నేను ప్రపంచానికి చాటి చెప్తాను అని అంటున్నారు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. కానీ యెహోవాను నా నామము నేను వారికి తెలియబడలేదు. సో నేను నా సర్వశక్తి కలిగినటువంటి నామమును, సర్వోన్నతుడైనటువంటి నా నామమును నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తెలియబడలేదు. ఇప్పుడు నేను తెలియపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, మీ యొక్క 6వ వచనంలో, మీ ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. సో దేవుడు మరలా వాగ్దానం చేస్తా ఉన్నాడు, అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాడు, మోషేని ధైర్యపరుస్తున్నాడు. మోషే, నువ్వు అధైర్యపడవద్దు, నేను దేవుడును, సర్వశక్తి కలిగిన దేవుడును. మరి ఐగుప్తు ప్రజలు మీ మీద మోయించినటువంటి ఆ బరువుల నుండి మిమ్మలను విడిపిస్తాను, మిమ్మలను విమోచిస్తాను, వెలుపలకు రప్పిస్తాను, దాసత్వం నుండి మిమ్మల్ని విడిపించి మీకు దేవుడుగా నేను ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు. అప్పుడు మీరే ఎరుగుదురు, మీరే తెలుసుకుందురు ఏమని, నేనే యెహోవాను అని. ఆ విధంగా దేవుడు మోషేను బలపరుస్తూ ఉంటాడు. అయినా కూడా ఇజ్రాయేలీయులు 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. మొదట విన్నారు, 3 సూచక్రియలు చేసినప్పుడు విన్నారు. అయితే మరలా వారు రాజు దగ్గరికి వెళ్ళి మరి రాజుని రిక్వెస్ట్ చేసినప్పుడు రాజు వారి మాట విన్నందున, అధికమైన భారమైన బరువులు మోపినందున వారు మరలా విసిగివేసారిపోయి మోషే మాట వినడం ఆపేశారు. సో అలాగ మోషే మాట వినడం ఆపేసినప్పుడు మరి మోషే అంటాడు, నేను వెళ్ళను ప్రభువా, మరి వీరు నా మాట వింటలేదు, ఫరో నా మాట వింటలేదు అని అంటాడు. సో అప్పుడు దేవుడు మరలా మోషేని ధైర్యపరుస్తాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళు, నీవు చెప్పు వారితోటి, నువ్వు మాట్లాడు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తాడు. సో ఆ తర్వాత మరి ఆ యొక్క ఇజ్రాయేలీల వంశముల గురించి మరలా దేవుడు అక్కడ మనకు కొన్ని విషయాలు చెప్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తాడంటే, మరలా వంశావళి గురించి, మోషే అహరోనులు ఏ వంశానికి చెందిన వారు అనే విషయం తెలియజేయడానికి చెప్తాడు. అది మనం 20వ వచనంలో మనం చూస్తాం. మోషే అహరోనులు మరి లేవి వంశానికి చెందిన వారు. లేవిలో 3 ముఖ్యులు ఉంటారు, గెర్షోము, మెరారి, కహాతు. సో ఈ ముగ్గురు ముఖ్యుల్లో నుండి మెరారి అనేటువంటి వంశం నుండి అమ్రామ్ వస్తాడు. అమ్రామ్ కుమారులు మోషే, అహరోను మరియు కుమార్తె మిరియా. సో దీన్ని చెప్పడానికి దేవుడు ఇక్కడ మరలా వంశావళిని తీసుకొస్తాడు. ఆ తర్వాత అహరోను యొక్క సంతతి గురించి కూడా దేవుడు ఇక్కడ చెప్తాడు. నలుగురు కుమారులు అహరోనుకు పుడతారు. వారి తర్వాత యాజకత్వం చేస్తారు. నలుగురు యాజకత్వం చేస్తారు. వారు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 23వ వచనంలో మనకు ఉంటుంది. ఇవి చదువుకొని అర్థం చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, 7వ అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేవతల మీదకు తీర్పును తీసుకొస్తాడు. తద్వారా నేనే దేవుడును, ఈ లోకమును సృష్టించిన సృష్టికర్తను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరు ఆరాధించేటువంటి దేవుళ్ళు వారు దేవుళ్ళే కారు, చూడండి వారు ఎలాంటి వారో, మీ వంటి వారే, మనుషులు వంటి వారే అని దేవుడు
మరి చూపించడానికి వారి మీద కొన్ని తీర్పులు తీసుకొస్తారు. 10 తీర్పులు అంటే 10 తెగుళ్ళను దేవుడు ఐగుప్తు దేశం మీద తీసుకొస్తారు. సో మా సో మొట్టమొదటి తెగుళ్ళు మనం చూసినట్లయితే ఆహ్, మొట్టమొదటి తెగులు అంటే దీనికంటే ముందు ఆహ్, దేవుడు ఆహ్, వారి ముందు ఒక అద్భుత కార్యం చేస్తాడు. మోషే, అహరోనులు మీరు వెళ్ళండి, నేను మీకు తోడైంటాను. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. నీ అన్నయినటువంటి అహరోను నీకు ప్రవక్తగా ఉన్నాడు. ధైర్యంగా వెళ్ళండి అన్నప్పుడు వారు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఫరోను కలుసుకుంటారు. ఫరోను కలుసుకుంటే ఫరో మరి మరలా హృదయం కాఠిన్యం చేసుకుంటాడు. అప్పుడు మోషే, అహరోనులు ఏం చేస్తారంటే వారి చేతిలో ఉన్న కర్రను నేల మీద ఏస్తారు. నేల మీద వేసినప్పుడు ఆ కర్ర పామైపోతది. పామైపోయినప్పుడు రాజు భయపడిపోయి తన యొద్దున్నటువంటి మంత్రసానులను, శకునగాంతులను అందరిని కూడా తన దగ్గర ఉన్న మ్యూజిషియన్స్ అందరిని కూడా పిలిపిస్తాడు. అప్పుడు వారి చేతిలో కూడా కర్రలుంటాయి. వారు కూడా వారి కర్రల కింద వేస్తారు. వారి కర్రల కింద వేసినప్పుడు అవి కూడా పాములైపోతాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి అహరోను, మోషేల యొక్క కర్ర మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతిష్కులు, మ్యూజిషియన్స్ కర్రలన్నిటిని కూడా మింగివేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రూఫ్ దట్ లార్డ్ జెహోవా ఈస్ ద ట్రూ గాడ్. దేవుడైనటువంటి యెహోవే నిజమైన దేవుడు అని ఫరోకు తన యొక్క అధికారులకు దేవుడు తెలియచేస్తాడు. చూడండి, మెజిషియన్స్ కూడా కొన్ని మరి మ్యాజిక్స్, కొన్ని అద్భుత కార్యాలు చేసేటువంటి మరి ఆ యొక్క కళలు ఉన్నాయి. ఆ యొక్క టాలెంట్స్ ఉన్నాయి. మరి దేవుడు ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ది గాడ్స్. అద్భుతాలు చూసి మోసపోవద్దు. మరి ఈ దినాల్లో కూడా దుష్టుడు మరి వారి యొక్క ఏజెంట్స్ ద్వారా తను ఏర్పరచుకున్నటువంటి అన్ని దేవతల ద్వారా, అన్ని దేవుళ్ళ ద్వారా, మరి బాబాల ద్వారా, లేకుంటే వారి ద్వారా కూడా కొన్ని సూచక్రియలు మనకు కనబడతాయి. యూట్యూబ్‌లో చాలా వీడియోలు కనబడతాయి. మరి వేరే వేరే మతాలకు చెందిన వారు వారి వారి యొక్క ఆహ్, మత గురువులు కూడా అద్భుతాలు చేస్తా ఉంటారు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ట్రూ గాడ్స్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటిని బట్టి మోసపోవద్దు. హిందూ మతాధిపతులు గాని, ముస్లిం మతాధిపతులు గాని, వారు కూడా దేవుడు కొంతవరకు వారికి పర్మిషన్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో మనకు తెలీదు. సో వాటిని బట్టి మోసపోవద్దు. అయితే అహరోను కర్ర అంటే దేవుని యొక్క కర్ర మరి ఆ మెజిషియన్స్, ఐగుప్తులో ఉన్నటువంటి మెజిషియన్స్ కర్రలన్నిటిని కూడా మృంగివేశాను. సో తర్వాత మరి మొట్టమొదటి తెగులు గనుక మనము గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో నైల్ నది మొదలుకొని వారికి ఉన్నటువంటి కొలనులు, వారికి ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి నీటి కొండలు మొదలుకొని ఎక్కడెక్కడైతే జలం ఉన్నదో, వాటర్ ఉన్నదో అవంతా కూడా దేవుడు రక్తముగా మార్చేసేసారు. 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈ మాటలు మనం చూసుకుంటాం. అంటే అన్ని వచనాలు మనం చదవం, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను మనం చదువుకుంటాం. మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మోషే, ఉదయకాలంనే మరి ఫరో రాజు ఆ నైల్ నది దగ్గర ఉంటాడు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మరి హెబ్రీల దేవుడు మమ్మలను అరణ్యంలో ఆరాధించడానికి 3 దినముల ప్రయాణముకై మనం వెళ్ళమని చెప్తా ఉన్నాడు. లేని యెడల మా మీద గొప్ప ఉపద్రవం వచ్చును, మా మీదకు గొప్ప కీడు వచ్చును. కాబట్టి మమ్మల్ని వెళ్ళనిమ్మని నువ్వు రాజుకు చెప్పు అని అంటాడు. అలాగనే మోషే, అహరోనులు కర్ర తీసుకొని వెళ్ళి రాజుకు చెప్పినప్పుడు రాజు పంపించనంటాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, మోషే నీ చేతిలో కర్రను తీసుకొని మరి ఆ యొక్క ఐగుప్తు జలముల మీద కొట్టు అని అంటాడు. సో మోషే, అహరోనులు ఎప్పుడైతే ఆ కర్రను ఐగుప్తు జలముల వైపు చూపిస్తారో అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి జలములన్నీ కూడా రక్తముగా మారిపోతాయి. అప్పుడు అప్పుడు రాజు ఏం చేస్తాడంటే మరలా తన యొక్క మెజిషియన్స్ అందరినీ పిలిపిస్తాడు. మెజిషియన్స్ పిలిపించి, ఇదిగో మోషే, అహరోనులు చేస్తా ఉన్నారు, మీకు నేను ఎంతో జీతం ఇస్తా ఉన్నాను, మీరు కూడా మెజిషియన్సే కదా, వారు చేసినట్టే మీరు చేయండి అన్నప్పుడు మరి వారు అలాగనే చేస్తారు. వారు కూడా చేసినప్పుడు నీరు రక్తంగా మారుతుంది.
అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మోషే అహరోనులేమో ఆ రక్తాన్ని మరలా నీరుగా మార్చగలిగారు, కానీ ఆ యొక్క మెజిషియన్స్ మాత్రము రక్తాన్ని నీరుగా మార్చలేకపోయారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూ గాడ్ అండ్ ది ఫాల్స్ గాడ్స్. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ యొక్క నీరు రక్తంగా మారినప్పుడు ఐగుప్తీయులందరూ భయపడిపోయి త్రాగటానికి నీళ్ళు లేక వారు వేరే చోట చిన్న చిన్న బావులను లేకుంటే కొలనులను తవ్వుకొని వాటిలో నుంచి వచ్చేటువంటి నీరును తాగారు. అయితే ఈ యొక్క మొట్టమొదటి తెగులు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఐగుప్తు దేశంలో నైలు నదికి ఒక దేవత ఉన్నది. ఆ దేవత పేరు ఓఫియాసిస్. ఓఫియాసిస్ అనేటువంటి దేవత మీదకు దేవుడు తీసుకొచ్చినటువంటి తీర్పు. ఇదిగో మీరు ఈ దేవతను ఆరాధిస్తున్నారు కదా, ఈ దేవతే మనకు జలాలను ఇస్తా ఉన్నది. ఈ ఐగుప్తు దేవత నైలు నది నుండి మనకు ప్రతి సంవత్సరము సమృద్ధిగా నీరు అనుగ్రహిస్తుంది కనుక మనకు పంటలు పండుతున్నాయి, మనము సంతోషంగా ఉంటున్నాం, మనము సమృద్ధిగా ఉంటున్నాం, మనము ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి ఆ దేవతే మనల్ని పోషిస్తా ఉన్నది అని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవత నిజమైనటువంటి దేవుడు కాదు, ఆ దేవుడు నిజమైన దేవుడు కాదు, అది విగ్రహం మాత్రమే అని దేవుడు వారికి బయలుపరచడానికై దేవుడు ఆ యొక్క ఓఫిసిస్ అనేటువంటి దేవత మీదకు తీర్పును తీసుకొచ్చాడు. వారి దేవత వారిని కాపాడలేకపోయినది. మెజిషియన్స్ రక్తాన్ని నీరుగా మార్చలేకపోయారు. ఆ దేవత హెల్ప్లెస్ అయిపోయింది, నిస్సహాయకురాలు అయిపోయింది, నిస్సహాయకుడు అయిపోయాడు. తద్వారా మరి ఐగుప్తు రాజు సందేహంలో పడిపోయాడు. మా దేవుళ్ళకి ఏమైంది, మా నైలు దేవత మమ్మల్ని ఎందుకు రక్షించలేకపోతుంది, ఓఫీస్కి ఏమైంది, ఓఫీసిస్కి ఏమైంది అని ఆయన అనుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఈఫీ అనేటువంటి మరొక దేవత కూడా ఉంటది. ఈ యొక్క రెండో ఫోటోగ్రాఫ్ లో మనం చూసినట్లయితే వారు ఆరాధించేటువంటి మరొక దేవత. ఈ దేవత కూడా మనకు సమృద్ధి జలాలను అనుగురించి మనల్ని కాపాడుతుంది అని అనుకుంటారు. అయితే ఈ యొక్క దేవత యొక్క ఆకారాన్ని చూసినట్లయితే మరి ఈ దేవత ఆకారం అంతా కూడా మేల్ అంటే పురుషుని పోలి ఉంటుంది. అయితే ఆ యొక్క దేవత యొక్క వక్షజాలు మాత్రము స్త్రీ ఆకారంలో ఉంటాయి. సో ఆ దేవతను సూర్యదేవుడు సృష్టించాడు అని వారు నమ్ముతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఓవరాల్ గా దేవుడు మరి ఈ యొక్క నైలు నది దేవత మీదకు తీర్పును తీసుకొచ్చాడు. నైలు నది దేవత ఓడిపోయింది. నైలు నది దేవత రక్తాన్ని నీరుగా మార్చలేకపోయింది, ఐగుప్తీయులకు సహాయం చేయలేకపోయినది. తద్వారా దేవుడు ఆ యొక్క ఓఫిసిస్ అనేటువంటిది దేవుడే కాదు, దేవతే కాదు, నేనే సర్వశక్తి కలిగిన దేవుడును, నేనే సృష్టికర్తను అని ఐగుప్తు రాజుకు, ఫరో రాజుకు మరియు తన అధికారులకు ఐగుప్తు దేశం అంతటికి కూడా తన బాహుబలాన్ని తెలియచేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు చెప్పిన మాట. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, యెహోవా అను నా నామమును నేను వారికి తెలియచేసేదను అని దేవుడు అని ఈ యొక్క అద్భుత కార్యాన్ని చేశాడు. అంటే ఈ యొక్క తెగులును వారి మీదకి పంపించి తన్ను తాను దేవునిగా మరి బయలుపరుచుకున్నాడు. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో రెండవ తెగులును కనుక మనం గమనించినట్లయితే, రెండవ తెగులు మరి కప్పలు సముద్రంలో నుండి వచ్చి మరి ఐగుప్తు దేశం అంతటా రాజు యొక్క ఆ యొక్క ప్యాలెస్ మొదలుకొని సర్వెంట్స్ యొక్క ఇళ్లలోకి అన్ని కూడా వచ్చేస్తాయి. ఈ విషయాలు మనకు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనకు కనబడతాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఐగుప్తీయులు హెకా అనేటువంటి ఒక కప్పల దేవతను ఆరాధించేవారు. ఆ యొక్క దేవత యొక్క ఆకారం కూడా ఈ యొక్క ఫోటోగ్రాఫ్ చూసినట్లయితే ఈ కప్ప ఆకారంలో ఉన్నటువంటి తల మనకు కనబడుతుంది. పక్కనే ఒక కప్ప బొమ్మ కూడా మనకు కనబడుతుంది. ఈవెన్ నౌ యాన్షియంట్ ఈజిప్ట్ లో కనుక మనం చూసినట్లయితే ఈ విగ్రహాలన్నీ కూడా వారి డాక్యుమెంట్స్ లో కానీ వారి యొక్క హిస్టారికల్ బుక్స్ లో కానీ
మనకు కనబడతాయి. ఈవెన్ మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మరి ఈజిప్ట్ మైథాలజీలు ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. సో దే ఆర్ ట్రూ. మనమేదో కల్పితములుగా రాసినవి కావు. వీటి పేర్లు ఎగ్జాక్ట్ గా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మరి బైబిల్ పండితులు వీటిని అనుసరించి ఆ యొక్క ఐగుప్తు మైథాలజీలోనికి వెళ్ళి వారి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి వారిని క్షుణ్ణంగా ఆధారాల ద్వారా సేకరించి వారు రుజువు చేశారన్నమాట. కనుకనే మనం వీటిని గురించి మనం చర్చించుకుంటున్నాం. సో రెండవ తెగులు కప్పల తెగులు. మరి ఆ యొక్క కప్పల దేవుడైనటువంటి హెక అనేటువంటి ఆ దేవత మేరకు దేవుడు తీర్చినటువంటి తీర్పు. సో దేవుడు ఏం చేశాడు? దేవుడు మరలా మోషేను అహరోనును పంపించాడు. కర్ర తీసుకొని వెళ్ళండి, మోషే దగ్గరికి వెళ్ళండి. మోషే మరి ఇశ్రాయేలు ప్రజలను ఎవ్వరిని దేవుడిని ఆరాధించడానికి అరణ్యంలోనికి పంపించు అని మరొకసారి వారు మోషేకు విన్నవించుకుంటారు. మోషే తన హృదయాన్ని కఠినపరుచుకొని మరి ఆయన ఏం చేస్తాడంటే పంపించినప్పుడు దేవుడు అంటాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రం వైపు కొట్టు అని అంటాడు. అప్పుడు సముద్రంలో నుండి కప్పలన్నీ కూడా మరి ఇళ్లలోనికి వచ్చేస్తాయి. ఇళ్లలోనికి వచ్చినప్పుడు ఆ కప్పలతోటి ఐగుప్తు అంతా నిండిపోతుంది. అప్పుడు ఒక్కసారిగా మరి ఐగుప్తు ప్రజలు, ఫరో రాజు భయక్రాంతులకు గురైపోయి మరి వారు మోషేని వేడుకుంటారు, వీటిని పంపించు అని వేడుకుంటారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు మోషే ద్వారా దేవుడు ఫరోతో మాట్లాడతారు. 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనం. అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు అని నువ్వు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. ఇంకా ముందు చదువు. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇళ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండునన్నాడు. 15 వరకు చదువు. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను. కనుక ఇళ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టాను. ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. దేవుడు ఈ యొక్క తీర్పును ఐగుప్తు దేవత అయినటువంటి హెక, కప్పల దేవత మీద తీసుకొచ్చాడు. ఫరో రాజుకు మరి డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు, నీ యొక్క దేవత హెక నిన్ను కాపాడుతుందా, మిమ్మల్ని రక్షిస్తుందా, మరి ఈ యొక్క తెగుల నుంచి మిమ్మల్ని కాపాడుతుందా చూడండి అని దేవుడు ఛాలెంజ్ చేస్తాడు. అయితే హెక దేవత దేవతే కాదు కనుక ఏమీ చేయలేదు. అప్పుడు మరలా మోషేను మొరపెట్టుకుంటాడు. ఈ కప్పలు పోయేటట్టు ప్రార్థించేమన్నప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా మరి ఇళ్లలోనికి వచ్చిన కప్పలన్నీ చనిపోతాయి. వాటిని అన్నిటిని కూర్చి మరి సముద్రంలో పడవేస్తారు, వాటిని దూరంగా పడవేస్తారు. అప్పుడు ఐగుప్తు అంతా కంపు కొట్టును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడు హెక అనేటువంటి దేవత దేవుడే కాదు, మరి వాటిని ఆ యొక్క హెక దేవత అంటే కప్పలు చనిపోతున్నా కూడా మరి తన్ను తానే రక్షించుకోలేకపోయింది అని దేవుడు వారికి బయలుపరిచాడు. తద్వారా ఫరో మరియు తన యొక్క ఐగుప్తు ప్రజలందరూ, తన అధికారులందరూ సందేహంలో పడిపోయారు. అయితే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కనుక మరి ఆయన హృదయాన్ని కఠినపరుచుకొని మరి ఇశ్రాయేలును పంపించలేదు. ఇక్కడ మోషే ఒక గొప్ప ప్రేయర్ వారియర్గా మనకు కనబడతాడు, గ్రేట్ ప్రేయర్ వారియర్. సో ఆయన మొరవిని దేవుడు ఆ యొక్క కప్పలను చంపేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇది రెండవ తెగులు. మూడవ తెగులుని మనం చూసినట్లయితే మూడవ తెగులు పేలు తెగులు. అదే 8వ అధ్యాయంలో 16 నుంచి 19 వచ్చిన వరకు మనం ఈ విషయాలను చూసుకుంటాం. సో దేవుడు ఏం చేశాడంటే మరి మరలా మోషే అహరోనుకు చెప్తాడు, మీరు వెళ్ళండి, ఫరోతో మాట్లాడండి, మేము మా దేవుడైనటువంటి యెహోవాను అరణ్యంను ఆరాధించడానికి మమ్మల్ని పంపించు అని చెప్తాడు. అప్పుడు ఆయన ఫరో రాజు ఏమో పంపించడు, ఏం మాట్లాడాడు. అప్పుడు
దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని మరి ఆ దుమ్ము ధూళి మీద కొట్టు అని అంటాడు. అప్పుడు ఆ దుమ్ము అంతా ధూళంతా కూడా పేలుగా మారిపోతుంది. పేలుగా మారిపోయి జంతువుల మీద, ఐగుప్తీయుల మీద, మరి ఆ యొక్క రాజు మొదలుకొని అందరి మీద కూడా భయంకరంగా పేలొచ్చి వారి ఇళ్లలో, వారి తలలో ఉండి వారిని కొడతా ఉంటాయి. అయితే మరి ఇదే కార్యాన్ని రాజు ఏం చేస్తాడంటే మొజిషియన్స్ పిలిపించి, ఇదిగో మీరు కూడా ఇలాగ చేయండి అని అంటాడు. వారిని చేయమన్నప్పుడు వారు ఆ పని చేయలేకపోతారు. చూడండి 18వ వచనం, 8వ అధ్యాయము 18వ వచనం. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, గాని అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే గమనించినట్లయితే శకుని గారిని పిలిపించి వాళ్ళు చేయమన్నారు. చేయమంటే మరి శకుని గారిని ఏం చేశారు? వాళ్ళు ప్రయత్నించారు, కానీ వారు దుమ్మును పేలుగా మార్చలేకపోయారు. అయితే మొదటి 2 తెగుళ్ళలో వారు చేశారు, నీటిని రక్తంగా మార్చారు. అయితే రక్తాన్ని నీరుగా మార్చలేకపోయారు. రెండవది వారు వారికి ఆ 2వ తెగులు కప్పలు వచ్చేటట్టు చేశారు, కానీ కప్పలు పోయేటట్టు చేయలేకపోయారు. అయితే 3వ తెగులుకి వచ్చేసరికి అసలు ఆ కార్యాన్ని వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే అది వారు వశంలో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క magicians they raised hands. O king, we are helpless. It's not in our hands. It is truly the hand of God అని వారు ఒప్పుకున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ఇది ఇది నిజముగా దైవ శక్తి అని ఫరోతో చెప్పారు. అంటే ఫుట్నోట్లు ఏం రాయబడిందంటే దేవుని వేలు అని రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో magicians agreed, confessed, no, we are all not gods. We have some magics, that's it. But this is the work of the true God and we cannot do. Only God can do అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇది దేవుని వ్రేలు అని చెప్పేసి, దిస్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ఇది దైవ శక్తి, ఇది మంత్రాలు తంత్రాలతో కూడిన కాదు అని ఒప్పుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఐగుప్తులో గేబ్ అనేటువంటి ఒక పేలు దేవత ఉండేది, సో ఆ దేవత మీదకు దేవుడు తీర్పు తీసుకొచ్చాడు. మీ దేవత, మరి పేలు దేవత మిమ్మల్ని కాపాడుతుందా చూడండి అని దేవుడు వారికి సవాల్ విసిరాడు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ఇది దేవుని వ్రేలు అని ఒప్పుకుంటు, దైవ శక్తి, మేమేమి చేయలేము. దెర్ ఇస్ ఎ ట్రూ గాడ్, వీఆర్ నాట్ గాడ్స్, అవర్ గాడెసెస్ ఆర్ నాట్ గాడ్స్ అని వారు ఒప్పుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మనం గమనించినట్లు మరలా మోషే ప్రార్థన చేయగా ఆ పేలు అన్నీ కూడా పోతాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ ప్లేగ్ what God has brought on Egypt. సో ఆ తర్వాత మనము గమనించినట్లయితే 4వ తెగులు ఈగల గుంపు. సార్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ మార్చలేకపోయాను, క్షమించండి. సో ఐ షుడ్ హ్యావ్ చేంజ్డ్ ద ఫోటోగ్రాఫ్. సో ఈగల గుంపు, ఈ యొక్క ఈగల గుంపు గురించినటువంటి తెగులు 8వ అధ్యాయము 21 నుంచి 32వ వచనం వరకు మనము చూస్తాం. సో కెఫారా అనేటువంటి ఒక ఐగుప్తు దేవత ఉంటుంది. ఆ ఐగుప్తు దేవత ఏంటంటే, ఆ యొక్క ఐగుప్తు దేవత వారి యొక్క నమ్మకం ఏంటంటే కెఫారా కందిరీగను పోలి ఉండేటువంటి దేవత. అయితే ఆ దేవత వారికి జీవమును అనుగ్రహించును అని వాళ్ళు నమ్ముతారు. ఎట్లాగైతే మనం దేవుని యేసుక్రీస్తుని ఆయనే జీవాహారము, జీవజలము, మనకు జీవాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు అని నమ్ముతాము. ఐగుప్తీయులు ఆ కెఫారా అనేటువంటి కందిరీగను పోలినటువంటి దేవత మరి వారికి జీవాన్ని ఇస్తుందని, జీవానికి సాదృశ్యంగా ఉన్నదని వారు అనుకుంటారు. సో తర్వాత ఇంకొక దేవత రా అనేటువంటి దేవత కూడా వారికి ఉన్నది. సో ఈ రా ఔర్ కెఫారా దేవతలకు మధ్య సంబంధం ఉన్నది అని వాళ్ళు అనుకుంటారు. సో ఆ విధంగా వారు దేవుడు మరలా మోషేకు అహరోనుకు చెప్తాడు, మీ యొక్క కర్రను తీసుకొని మరి మీరు కొట్టండి, అప్పుడు ఈగల గుంపు మరి అందరి మీదకి వచ్చును అని చెప్తారు. సో ఎవ్రీవేర్ ఫ్లైస్ వర్ దేర్ ఇన్ ఈజిప్ట్.
సో ఒక్కసారిగా మరలా వాళ్ళు భయపడిపోతారు. భయపడిపోయి ఆ రాజు కూడా భయపడిపోతాడు. భయపడిపోయి అంటాడు, ఇప్పుడు మీ దేవుని మీరు ఆరాధించండి. ఇక్కడే ఐగుప్తులోనే ఆరాధించండి, మీకు పర్మిషన్ ఇస్తాను అంటున్నాడు. అయితే మోషే ఏమంటున్నాడు, దేవుడు ఏం చెప్పాడు, అరణ్యంలో ఆరాధించడానికి మమ్మల్ని పంపించండి అని అంటే, రాజు ఏమంటాడు, మీరు ఇక్కడే ఆరాధించుకోండి అంటాడు. అప్పుడు మోషే అంటాడు, లేదు లేదు, మేము ఇక్కడ చేయము. 26 వచనం, 8వ అధ్యాయం 26 వచనం. మోషే అంటాడు, అట్లు చేయి తగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని మా కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించడమనెను. అప్పుడు ఫరో అంటాడు, అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించటకు మిమ్మల్ని పోనిచ్చేదని కానీ దూరం పోవద్దు అని అంటారు. పంపిస్తాను కానీ మీరు మాత్రము దూరం పోవద్దు, కొంచెం దగ్గరికి వెళ్ళండి అని అంటాడు. మరలా నా కొరకు కూడా వేడుకొనుడి అని అంటాడు. చూడండి, మరియు నా కొరకు వేడుకొనుడు అని అన్నాను. మొదటేమన్నాడు, యెహోవా ఎవరు? ఆయన మాట నేను మిమ్మల్ని పంపించడానికి, యెహోవా నేను ఎరుగును, మిమ్మల్ని పంపించిన భారమైన బరువులు వేసినటువంటి వాడు దేవుడు పంపించినటువంటి తెగుళ్ళను బట్టి నలుగుతూ వస్తున్నాడు అంటున్నాడు. మీరు కొంచెం దూరం వెళ్ళండి, మరి ఎక్కువ దూరం వెళ్ళొద్దు, నా కొరకు కూడా ప్రార్థన చేయండి, మీ దేవుడిని వేడుకొనండి, నా క్షేమం కొరకు వేడుకొనండి అని అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈగలు వస్తాయి. ఈగలు గుంపు ఉంచినప్పుడు మరి మోషే హృదయం ఫరో రాజు అంటాడు, మోషేని పిలిచి, మోషే ఈ దేవుడికి ప్రార్థన చేయి, ఈగల గుంపును పోనిచ్చేటట్టు చేయి, మేము బ్రతకలేకున్నాము, ఆ ప్రాణం విసిగి ఉన్నాయని అడిగినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాడు. మోషే, ఆ ఈగల గుంపు పోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి పోగానే మరలా ఫరో హృదయము కఠినమైపోతుంది. అంటే ఇక్కడ మరి వారికి జీవమిచ్చే దేవుడు అని నమ్మినటువంటి కెఫారా, కందిరీగను పోలినటువంటి దేవుడు కూడా వారిని ఏ ఈగల గుంపు నుంచి కాపాడలేకపోయాడు. సో 5వ తెగులు మనం గమనించినట్లయితే, ఐగుప్తులో ఉన్నటువంటి 4వ తెగులు, ఈ యొక్క ఈగల గుంపు ఓన్లీ ఐగుప్తీయుల మీదకి వచ్చింది కానీ మరి గోషేన్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ మీద రాలేదు. సో 5వ తెగులు కూడా మనం గమనించినట్లయితే ఐగుప్తీయుల యొక్క జంతువుల మీదకు, పశువుల మీదకు, అన్నిటి మీదకు ఒక తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చి అవన్నీ కూడా చనిపోతాయి. సో ఈ యొక్క ఫోటోగ్రాఫ్లో మీరు గమనించినట్లయితే, ఎఫీస్ అనేటువంటి ఒక దేవత ఐగుప్తీయులకు ఉంటుంది. అది జంతువులను పోలినటువంటి దేవత, లైవ్ స్టాక్ వలె ఉంటుంది. సో వారి నమ్మకం ఏంటంటే, ఈ దేవత మన పశువులను, మన జంతువులను, మన యొక్క గొర్రెలను, మేకలను, ఎడ్లను అన్నిటినీ కూడా కాపాడును అని వారి నమ్మకం. అయితే ఈ యొక్క ఎఫీస్ అనేటువంటి దేవత మీద కూడా దేవుడు తీర్పును తీసుకొచ్చాడు. ఎలాంటి తీర్పును తీసుకొచ్చాడు అని అంటే, దేవుడు ఆ యొక్క కఠినమైనటువంటి తీర్పును తీసుకొచ్చాడు. చూడండి, 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం వేగంగా చదువుకుందాం. మొదటి నుంచి 7 వచనాలు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలం నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒక్కటి చావలేదు. అయినను
అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను. 5వ తెగులు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువులు, జంతువులు, వారికి ఉన్నటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నిటి మీదకి తెగులు పంపించాడు. సో ఆ తెగులు వలన మరి ఐగుప్తీయుల యొక్క లైవ్ స్టాక్ అంతా కూడా చనిపోయినాయి. అయితే గోషేనులో ఉన్నటువంటి ఇజ్రాయేలీయుల లైవ్ స్టాక్ వాటి మీదకి ఎలాంటి తీర్పు రాలేదు, అవన్నీ రక్షించబడినాయి. సో ఈ విషయము ఫరోకు తెలిసినది, అయినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. వై గాడ్ వాస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? గాడ్ వాంటెడ్ టు రివీల్ హిస్ నేమ్. ప్రపంచానికి దేవుడు, ఆయనే దేవుడు, యెహోవాను నేనే అని చాటి చెప్పడానికి, సృష్టికర్త అయినటువంటి దేవుడు నేనే అని చాటి చెప్పడానికి ఫరో హృదయాన్ని కఠినం చేస్తా ఉన్నాడు. ఐగుప్తు దేవతల మీద తీర్పు తీసుకొస్తూ ఉన్నారు. సో అయినా కూడా మరి ఫరో హృదయం కానీ, ఐగుప్తీయుల హృదయములు కానీ కఠినం అవుతూనే ఉన్నాయి. వారు నమ్మిన వారు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక 5 తెగుళ్ళు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మనం గురువారం వాటిని నేర్చుకుందాం. సో ఇక్కడ అన్ని వచనాలు మనం చదవలేకపోతా ఉన్నాం, ఎందుకంటే సమయం మనకు సరిపోదు. కాబట్టి మీరు వీటిని చదువుకోండి. ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పాను. అందులో కూడా ఈ యొక్క దేవతల పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు. ఇవి నేను ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క కమెంట్ నుంచి తీసుకున్నాను. సో ఆ తర్వాత గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా నాకు దొరికినాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎందుకు ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని తెగుళ్ళు ఐగుప్తీయుల మధ్య చేశాడంటే, ఫరోకు ఐగుప్తీయులు, ఫరో మరియు ఐగుప్తీయులు ఏమనుకుంటున్నారంటే, మరి యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు, వారే నిజమైన దేవుళ్ళు, వారి వల్లనే మనం సమృద్ధిగా ఉన్నాం, వారి వల్లనే మనం సంతోషంగా ఉన్నాం, వారి వల్లనే మనం జీవిస్తూ ఉన్నాం అని వారు అనుకుంటూ ఉన్నారు. మరి దేవుడు వారికి బయలుపరుస్తూ ఉన్నారు, వారు నిజమైన దేవుళ్ళు కాదు, వారు మరి దేవతలే కాదు, వారు దేవుళ్ళే కాదు, నేనే నిజమైన దేవుడు, నేనే యెహోవాను అని వారికి బయలుపరుస్తా ఉన్నాను. ఫరో రాజు మరి ఐగుప్తీయులు ఎరుగునట్లుగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను విమోచించడానికై దేవుడు అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు. 2 విషయాలు, ఒకటి ఇజ్రాయేల్ ప్రజల విమోచన కొరకై, రెండవది ఫరో రాజు మరి ఐగుప్తీయులందరూ కూడా నిజమైన దేవుడు, సత్య దేవుడు యెహోవాయే, ఆయనే రక్షకుడని వారు తెలుసుకోవడానికై ప్రభు ఈ కార్యాలు చేస్తా ఉన్నారు. అదే 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అదే 6వ అధ్యాయంలో అంటాడు, దేవుడు మోషేతో ఇట్లా, నేను 6:2లో నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అని అంటారు. సో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యెహోవా అని వారు ఎరగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత ఇజ్రాయేల్ విమోచించబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, these are the proofs that our God is the true God. Our God is the living God. Our God is the only God. మన దేవుడే నిజమైన దేవుడు, మనం ఆరాధించే దేవుడే సత్య దేవుడు అని మరి మనకు ఇవన్నీ కూడా రుజువులు. కాబట్టి మనము ఈ దేవుడిని ఆరాధించాలి, సత్యదేవుడిని ఆరాధించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. రామచంద్ర ప్రార్థన చేసి ముగిస్తారు.